సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఈ రోజుల్లో తల్లిదండ్రులని ఎవరు కూడా పిల్లలు చూడడం మానేశారు. రోడ్ల మీద వదిలేస్తున్నారు. అలానే పిఠాపురంలో కూడా ఒక తల్లిని కొడుకో కూతురో వదిలేసారు. రోడ్డు మీద వదిలేసారు. సో అది గమనించిన పవన్ కళ్యాణ్ గారు ఆమెకి బెడ్ ఇవ్వడము, ఫుడ్ అన్ని రకాలు కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారు చూసుకోవడమే జరుగుతుంది. సో దాని గురించి ప్రశంసలు కురిపిస్తున్న ప్రజలు. దానికోసం ఏం చెప్తారు? నాకు అందశ్రీ గారి మాటలు గుర్తొస్తే పాటలు ఆయన సాంగ్ మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడే మానవత్వం ఉన్నవాడు. నిజంగా ఈ మధ్యకాలంలో తల్లిదండ్రుల్ని వాళ్ళు వృద్ధాప్యం వచ్చిన తర్వాత చాలామంది బిడ్డలు పట్టించుకోవడం మానేసి వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయి. దాని గురించి తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. నిజంగా ఈరోజు రాజకీయ నాయకులు ఒక అగ్రగణ్యుడు అనాలి పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే సొంత డబ్బులతో రాజకీయం చేస్తూ సేవ చేయాలని అందరూ బాగుండాలని ఆలోచించే తప్పించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తన బంగారం లాంటి జీవితాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నా కూడా కొంతమంది దుర్మార్గుల దుశ్చర్యలకి ఇబ్బంది పడుతున్నారు. అయినా సరే కష్టపడి రాజకీయాల్లో ఉండి సేవ చేయాలనేటువంటి ఆలోచనలో ఉండి ఆయన నిరంతరం పేదల పక్షాన తప్పిస్తూ భరిస్తూ ముందుకెళ్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈవేళ ఆయన చేసిన సహాయం, ఆయన ఎన్నో సహాయాలు చేయడు కాదంటలేదు, కానీ ఇలా పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి ఒక దారి చూపించడం మహోన్నత వ్యక్తిత్వానికి ఇది ఒక నిదర్శనం. పవన్ కళ్యాణ్ గారిని ఊరకే అందరూ దేవుడు అంటలా, ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టే దేవుడు అని పిలుస్తారు. కొంతమంది పడని వాళ్ళు ఏవేవో మాటలు మాట్లాడతారు, దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ముందుకెళ్ళిపోతారు. ఈవేళ ఆ వృద్ధుల్ని కాపాడి వాళ్ళకు ఒక ఇల్లు ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా కల్పించి మానవతావాది మనుషుల్లో దేవుడు అనిపించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. హెడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ జీ. ఇలాగే మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది నాయకులు నేర్చుకోవాలి. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుని చూసి ఆ సేవాభావం, ఆ మంచితనం, ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి విధానం నేర్చుకుంటే అట్టడుగునున్నటువంటి అభాగ్యులు అనామకులు కొంచెం ఊరట చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుని చూసి ఉన్న నాయకులు కూడా నేర్చుకుని ఇలా అభాగ్యులైనటువంటి వాళ్ళని ఆదుకునే విధంగా ముందుకెళ్తే దేశమే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి అలాంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా చాలా అయితే డబ్బు ఉండే సరిపోదు, మనసు కూడా ఉండాలని చెప్పేసి చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. సో దానికి మీరు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అదే నేను గొప్పగా చెప్పుకుంటాను, నా నాయకుడు పవన్ కళ్యాణ్ అని. ఎందుకు చెప్తాను నేను? ఆయన మంచితనం, ఆయన మానవత్వం, ఆయన సేవాగుణం, ఆయన కష్టపడి పనిచేసిన డబ్బులు. ఎందుకంటే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చనిపోయిన ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి రైతులకి 3,000 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఇచ్చిన దేవుడండి అతను. ఆయనకి మనుషులు ఆనందంగా ఉండాలి, మనుషులందరూ బాగుండాలి, మానవత్వంతో ఉండాలని కోరుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయ నాయకులు అది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. కాబట్టి ఆయన్ని చూసి 10 మంది నేర్చుకుంటే బాగుంటుందని ఆలోచన. ఈ మధ్యకాలంలో అందరూ కూడా మొదలు పెడుతున్నారు సేవా కార్యక్రమాలు. ఎందుకంటే మనం ఎంతో కొంత సంపాదించుకున్న తర్వాత అట్టడుగున్నటువంటి అభాగ్యులకు సేవను అందించే మార్గాన్ని ముందుకు తీసుకెళ్తే ఇంకో 10 మంది ఆచరిస్తారనే ఆలోచన ఉన్నటువంటి వాడే పవన్ కళ్యాణ్. కాబట్టి వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమంలో ముందుకెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకంటే ఒక అడుగు ముందున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.